మరి దేవుని సేవకులు తరారి జార్జ్ సాల్మన్ గారు ఎంతైతే రెస్పాన్సిబిలిటీ పే చేశారో అంతే రెస్పాన్సిబిలిటీ మరి తల్లి విజయమ్మ గారు కూడా పే చేశారు. మరి ఇద్దరు కూడా చక్కగా కుటుంబాన్ని లీడ్ చేసుకుంటూ బిడ్డల్ని మంచి భవిష్యత్తులోకి తీర్చిదిద్దే దాన్ని బట్టి ప్రభుకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమె మొట్టమొదటి నేను సారీతో స్టార్ట్ చేస్తున్నా ఈ యొక్క మెసేజ్ని. లేట్ అయ్యాను, నేను బాగా లేట్ అయ్యాను. మాకు ఈరోజు జనరల్ సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు వచ్చారు. అందువల్ల నేను యాక్చువల్లీ ఇది కొంచెం మర్చిపోయాను కూడా వాస్తవంగా. నేను రావడమే నేను 6:10కి వచ్చాయి ఆ టెన్షన్లో. సరే వినీత్ అంటే మొన్నటి నుంచి నేను రావాలనే, నేను అందుకే ప్రార్థన చేయండి ఆయన, నేను నా గురించి రావడానికి చాలా ఇష్టంగా ఉంది అనిపిస్తే దేవుని కృపను బట్టి వచ్చాం. చాలా టెన్షన్తో వచ్చాను నేను యాక్చువల్లీ. ఓకే, మేము ఆశపడుతున్నాం, ఆశగల ప్రాణము తృప్తిపరిచిన దేవుడు నన్ను మరి ఒకసారి మీకు పాత్రగా నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. క్రీస్తు వారికి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యము జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. వినీత్ ఇప్పుడు దాకా చెప్పాడు మా నాన్నగారి గురించి. చాలా బాండింగ్ అనిపించింది వాస్తవంగా. ఇక నేను ఒక్కడే నేను అనుకుంటున్నాను ఆయన. ఎప్పుడు కూడా మనం మానవ సోర్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో దేవుణ్ణి ఇంకా అత్యధికంగా పట్టుకోలేం. ఎప్పుడైతే ఆ సోర్స్ అట్లా వెళ్ళిపోద్దో ఇక మనం కంప్లీట్గా దేవుని మీద ఆధారపడతాం. నంబర్ 1, మా నాన్నకి నాకు అటాచ్మెంట్ కూడా చాలా గొప్పది నిజంగా కూడా. నేను ఇప్పటికి మా వైఫ్ ముందు చెప్తుంటా, మా నాన్న ప్రేమ మా పిల్లలు కూడా చూపించారు. యాక్చువల్ ఇలాంటి తల్లిదండ్రులు దొరకడం గొప్ప భాగ్యం ఈ లోకంలో. అయితే వినీత్ వాళ్ళ నాన్న చాలా నిజమే ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా ఆయన ప్రేమను, ఆయన దిద్దినటువంటి జీవితాన్ని, ఆయన చూపినటువంటి డిసిప్లైన్, మరి భక్తి జీవితం, ఇవన్నీ కూడాను ఆయన గురించి మనం వినకుండానే వాళ్ళ కొడుకుని చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఆ ఫలితం ఏంటో మనకు అర్థమైపోతుంది కదా, వాస్తవం కాదా? జ్ఞాపకార్థ కొడుకులు అందరూ ఎవరైనా కానీ చనిపోయినాడు మంచోడు కదా ఎవరైనా చెప్తారా? చెప్పరు. కానీ ఇట్ ఈస్ రియల్ బికాజ్ ఇట్ ఈస్ ఎవిడెన్స్. ఇప్పుడు ఎవిడెన్స్ మన మధ్య వినీత్ ఉన్నాడు. బాలుడు నడవలసిన త్రోవలను వాడికి పెద్దవాడైనప్పుడు వాడి కెనాట్ మూవ్ ఫ్రమ్ దట్ సైడ్ దిట్ సైడ్. ఇది బేసిక్. కనుక తండ్రి నడవలసిన మార్గంలో బాలుడుగా ఉన్నప్పుడే తిట్టాడు, కొట్టాడు, దిద్దాడు, పాపం అవి కూడా జ్ఞాపకం చేసుకున్నాడు పాపం. కాబట్టి ఈరోజు మంచి వినయం కలిగినటువంటి వాడు, విధేయత కలిగినటువంటి వాడు. నాకు ఒక్కసారి మాకు 5:30కి స్టార్ట్ అవుతుంది బేతరి సంఘం బైబిల్ స్టడీ. సాటర్డే వినీత్ ఫ్రైడేనే చేస్తాడు. సార్ రేపు సాటర్డే. ఒక్కోసారి బాగా విసిగిపోయిచుంటాను నేను. ఒక్కోసారి సురేష్ చేస్తాడు, సార్ ప్రైజ్ ది లార్డ్ సార్. అర్థమైంది సార్ సాటర్డే. ఒక రోజు తిరిగి బాబు నోటి దాకా వస్తుంది. కానీ ఈ బిడ్డలు ఈ యొక్క యూసీవై ఏంటి యొక్క మన ప్రేయర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కంటిన్యూస్ వితౌట్ బ్రేక్ వాళ్ళు చేస్తున్నారంటే చిచి నేను అక్కడ మనం. అందుకనే విశ్వాసితో ఉన్నప్పుడు మండించబడతాడు. నిప్పు ఒకవేళ బొగ్గున్నా నిప్పు ఏం చేస్తుంది? బొగ్గుని బొగ్గు చేస్తే ఏమవుతుంది? ఏం కాదు. దిస్ ఇస్ ద ఫెలోషిప్. ఇప్పుడు వినీత్ నేను ఒక మాట చెప్తా. మీ నాన్న గురించి అంత పోడావు కదా, దేవుని నువ్వు అడిగి అయ్యా పలానా జార్జి గారి కొడుకు గారిని పుట్టేటట్టు చేయని అడిగావా? నో. ఇది ఎవరిచ్చారు? ఈ తల్లిదండ్రులు ఎవరిచ్చారు? ఈ అక్కచెల్లెలు ఎవరిచ్చారు? ఈ ఫెలోషిప్ ఎవరిచ్చారు? ఈ స్నేహితుల్ని ఎవరిచ్చారు? మాలో ఉన్న ప్రేమ మానవ ప్రేమ అయితే ఎప్పుడో తక్కువ, దేవుని ప్రేమ. ఆకరించు వినీతిని, జ్ఞాపకం వస్తుంది. షేర్ చేసుకో బాధని, జ్ఞాపకం వస్తుంది. అది దేవుని ప్రేమ. మనిషిలో ఏం లేదు, ఎంటీ వెసల్. కాబట్టి ఇక్కడ ఇది ఎవరిది? ప్లాన్ అంతా ఎవరిది? దేవుడు. అందుకని ఈ వాక్యం దేవుని ప్రేమించే వారికి అనగా, వెరీ గుడ్ చెప్పమా చదువు. బెస్ ఎవరు ప్రేమించే వాళ్ళకి అంటే డెఫినేషన్ చెప్తున్నా. అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వాడు. బైబిల్ మనకు ముఖ్యమైనటువంటి ఉన్నాయి. పిలువబడిన వారు,
రెండవది మన వాక్యం కూడా చెప్పి అనుకుంటాను దీని విషయం. ఏర్పరచబడిన వారు మూడవరెవరు? యాక్సెప్టెడ్, అంగీకరించబడిన వారు. దేవుని వలన నీ యొక్క పరిచర్య, నీ శ్రమ, నీ యొక్క అంతటి కూడాను ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై గాడ్. అప్పుడు అది రిజల్ట్. కనుక ఇదంతా దేనికి? మేలు కలుగుటకై. సమస్తం అంటే ఏమని అర్థం? గుడ్ అండ్ బ్యాడ్, పెయిన్ అండ్ గెయిన్. మన దృష్టిలో ఒక్కొక్కసారి పెయిన్, బట్ దేవుని దృష్టిలో గెయిన్. మన దృష్టిలో ఒక్కొక్కసారి బ్యాడ్, వెళ్ళిపోవడం. టైం వచ్చేసింది బాబు, ఆ ప్లేస్లో నువ్వు నిలబడాలి. అర్థమైనా? కాబట్టి ఇవన్నీ మనకు పెయిన్, బట్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ ఏ గెయిన్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇక దిగులు పడకూడదు. అర్థమైందా? ఒక గొప్ప మెజిషియన్ అన్నాడు, అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చేవాడు. ఒకరోజు ప్రదర్శన ఇవ్వాలి ఖచ్చితంగా, వేలాది మంది ఆశపడుతున్నారు, మంచి ప్రదర్శన అది. ఆయన అన్నాడు, ఈ రోజు నా ప్రదర్శన వర్షంలో ఏర్పాటు చేయండి అన్నాడు. ఆత్మదర్శనం వర్షంలో. ఎందుకు తెలిసిన? హి వాజ్ ఇన్ ఏ గ్రేట్ పెయిన్. వర్షంలో నా కన్నీళ్లు ఎవరికి? దట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్, దట్ ఈస్ ద క్రాస్ బేరింగ్ లైఫ్. ఫర్ దట్ యు ఆర్ కాల్డ్. నిజమైన విశ్వాసకి నేను చెప్తున్నా, ఈరోజు భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నావు, నాకు తెలియదు, చెప్పాల్సింది వాక్యం. నిజమైన విశ్వాసకి శ్రమలు ఎక్కువ. శ్రమలలో ఫిమేల్ డామినేషన్ లో ఉన్నాం, మేల్ డామినేషన్ లో ఉన్నాం. అంత పరిచర్య అంతా మాదే. అప్పుడప్పుడు వాళ్ళకు కూడా స్వాతంత్రం చేయండి బాబు. ఇప్పుడు ఆడవాళ్ళు నాకు ఓట్లు వేస్తారు అనుకుంటా. లెట్ దమ్ షేర్ ఎ ఫ్యూ వర్డ్స్. నాన్నగారి గురించి చెప్పడం అనేది వాళ్ళ కన్నీరు జరుగుతుంది. వాళ్ళు నాన్న జ్ఞాపకం చేసేటప్పుడు నేను ఫేస్లు చూసాను, కన్నీరు కారుతా ఉంటాను. ఇంతకన్నా మనకి ఎవిడెన్స్ అక్కర్లేదు. కాబట్టి ఇది మనకు ఒక ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం. ఈరోజు ఆయన పరిచర్యను, ఆయన సిన్సియారిటీ, ఆయన యొక్క ఆనెస్టీ అన్నాడు కదా, మంచి డబ్బులు సంపాదించుకునే పోస్ట్. కానీ మా నాన్న ఎస్, అందుకని కుమారుడు కూడా అలాగనే ఎస్. కాబట్టి ఇది జీవితం దేవుడు ఇచ్చిన మన నెక్స్ట్ తరానికి అందించవలసినటువంటి విశ్వాస జీవితం. మనకు పిల్లలు తీస్తే మనం ఎవరి కోసం పెంచాలి చెప్పండి? అవును, నిజమే, పెంచుతున్నాం. మరి ఎంతమంది పెంచుతాం? ధైర్యంగా చేతులు ఎత్తండి. ఇక పాస్టర్లు ఎత్తకపోతే దిక్కే లేదు నాకు. పాస్టర్లు ఖచ్చితంగా ఎత్తాల్సిందే. ఎస్, వెరీ గుడ్. ఎందుకంటే వాడు అనుదినము దేవునికి ఆన్సర్ చెప్పాల్సిందే. నీ కొడుకు ఈరోజు ఎలాగ ఉన్నా, నీ కూతురు ఎలాగ ఉంది, నీ కుటుంబం ఎలాగ ఉంది, ఇక తర్వాత మాట రాదు ఎడనది తప్పితే. ఇది విశ్వాస జీవితం. వెరీ గుడ్. కనుక ఇక్కడ నీతిమంతుడు ఎవరు? వాట్ ఈస్ ద డెఫినేషన్? అసలు ఇంకొక మాట దీనికి ముందు నేను చెప్తాను. యోబు 25:4 చదవండి. ఒక్కరు నాకు సహాయం చేయలేదు. యోబు గ్రంథం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు? క్వశ్చన్ అక్కడ. నరుడు దేవుని దృష్టికి ఎట్లా కాగలడు? ఇప్పుడేమో వాక్యం సామెతలే ఉంది. సల్మాన్ గారు ఏం చెప్తున్నారు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అయితే నీతిమంతుడు ఎట్లా కాగలడు? బాగానే ఉంది. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆగమ్మా, నేను చెప్పినట్టు చదువు నాయన. మీరు చాలా ఫాస్ట్ ఉన్నారు తల్లి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ డ్రైవర్స్ కి. రైట్, వెరీ గుడ్. అయితే వాక్యం ఏం చెప్తుందనంటే, అబ్రహాం గారి దగ్గరికి వచ్చి డెఫినేషన్ చెప్తుంది ఆయన నీతి కంటే. అబ్రహాం ఏమంటాడంటే, అబ్రహాం గారు నేను దేవుని నమ్మిన ఆ మోడ్, దట్ ప్యాషన్ ఈస్ రైచియస్నెస్. అది అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. ఎట్లా నమ్మాడు అబ్రహాం? ఎట్లా నమ్మాడు? ఓ అబ్రహామా, విగ్రహాలకు పూజించేవాడా, సూర్యుడికి నమస్కారం చేయవాడా, చంద్రుడికి మొక్కువాడా, ఇంకా రకరకాలు ఉన్నాయి మనోడి దగ్గర ప్రోగ్రాం చాలా. ఆ స్థితిలో దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. అబ్రహాము తెలియక చేస్తున్నాడు. కానీ అబ్రహాములో ఒక మంచి గుణం ఉంది. అదేంటంటే నమ్మాడు అంటే వదిలిపెట్టాడు. కాబట్టి దేవుడు అనేక మందిని పిలిచాడు, కానీ ఏర్పాట్లోకి వచ్చేవాడు మాత్రము
వారిలో ఉన్నటువంటి జీల్ ఫర్ గాడ్, జీల్ ఫర్ బిలీఫ్, జీల్ ఫర్ హోలీనెస్, పరిశుద్ధతను బట్టి, నీతిని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి వారు దేవునిలోని ఏర్పాట్లకు రావడం, వారి సేవ, వారి పరిచర్య, వారి జీవితం యాక్సెప్ట్ చేయబడదు. అందరు రారు, పిలిచిన వారు అందరు రారు. నేను అంటాను ఇప్పుడు దేవుడు అక్కడ ఎలా ఉంటుందంటే మనకు అర్థమైపోతున్నాయి. ప్రేమలు చల్లారిపోయే దినాలు, భయంకరమైనటువంటి పాపాలు, హత్యలు రోజు చూడలేక వినలేక అల్లాడిపోతున్నాం. ఇలాంటి వ్యవస్థలో ఉన్నాము. దౌర్భాగ్యం. నాకు ఒకసారి చాలా భయం వేస్తుంది. నా బిడ్డలు పెరిగితే అప్పుడు జనరేషన్ ఎలా ఉంటారో. ఇప్పుడన్నా కొంత బెటర్. అమ్మని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తను హనీమూన్ లెటర్స్ చలో అనిపోయి అక్కడ స్పాట్ పెట్టేశారు. ఈ విధంగా దారుణంగా జరిగిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఇలాంటి దుష్ట సమాజంలో మనం ఉన్నాం. అయితే మనం ఎలాగుండాలి? లోతులాగా. అందుకొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. సుమా నమ్మి అబ్రామ్, లీవ్ ద ప్లేస్, లీవ్ యువర్ హ్యాబిట్స్, లీవ్ యువర్ బిలీఫ్. ఇంతవరకు నమ్మావు, సృష్టాన్ని వదిలిపెట్టు, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టు, విగ్రహారాధన ప్రజలను వదిలిపెట్టు. ఒక్క మాట అన్నాడు, గెటప్. వచ్చాడు లేదా అబ్రాహం? పోతే మా నాయన ఎట్టన్లా, మా అమ్మ ఎట్టన్లా. ఇందాక వాళ్ళు అన్నట్టు, ఏమండి మీరు ఆయన కోసం నువ్వు పోతే మా గతి ఏందన్నదంట అమ్మాయి మోనిక. అలాగల్లా ఉన్న పాటున ఎలా ఉండాలి క్రైస్తవుడి యొక్క ఇది రెడీనెస్? ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధిలో రక్షక. ఓల్డ్ మెడలిస్ట్ అండి, మెలోడీస్ అన్ని కూడాను ప్రార్థనతో పొదిగినటువంటి పాటలు. ఇప్పుడు అంతా మ్యూజిక్ డబడబా, ఒళ్ళు ఊగిపోవాలా, మనకు శక్తి రా కదా. సార్ ఉన్నాడు సార్, మా ఆవిడకి చెప్పొస్తాను, ఒరే ఒప్పుకోదురా నాయన. అందుకని దేవుడు పిలిస్తే ఎవరైనా సరే నెరలారా రండి అంటానే తెగిపోతాయి బంధాలు. ఓ నాయను నా బంగారు నిన్ను వదలలేంట్రా అంటాడు. ఒకటిదే శక్తి చాలు. దేవుడు పిలిస్తే ఎస్, అబ్రహాములాగా వచ్చాడు, అబ్రహాముగా మారాడు, విశ్వాసులకు తండ్రిగా మారాడు. అలాంటిది విశ్వాసము, అది నీతి. అర్థమైంది? ఇప్పుడు నీతి అర్థమైంది కదమ్మా. ఇందాక యోబు గ్రంథంలో ఏముంది? అసలు ఎవడు నీతిమంతుడిగా రాగలడని ప్రశ్న. నీతిమంతుడు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అని సామెతలు సొలొమోను చెప్పాడు. అయితే అబ్రహాం గారు ఏం చెప్తున్నారు? నమ్ముట, నేను నమ్మినట్లు నమ్మితే నీతిమంతుడు అవుతాం. అది నీతిమంతుడు. సరే, ఈరోజు మనం నీతిమంతుని యొక్క అసలు నీతిమంతుడు అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, వాక్యము చేత మార్పు చెందడం, రూపాంతరత. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తారా? సేవకులు నాకు హెల్ప్ చేస్తారు. మా సేవకులు వెరీ గుడ్, ఎక్సలెంట్. గొంగళి పురుగు ఎలా ఉంటుంది? ఎవరైనా పట్టుకుంటారా? అసహ్యమైనటువంటి ది బెస్ట్. అది రూపాంతరం చెందితే ట్రాన్స్ఫర్ ఎగరలేదు. అంతకుముందు ఇటు అనుకుంటా పోతా ఉంటుంది. క్యాటర్ తిండిపోతూ కూర్చునేదంటే తింటానే ఉంటుంది. కొంతమంది ఉంటారు నాన్న ఎవరితో ఎగరేస్తారు, పప్పు ఎవరితో ఎగరేస్తారు. అది ఒక హ్యాబిట్ అనుకోండి పాపం. కాబట్టి ఇది రూపాంతరం చెందితే హాయిగా స్వేచ్ఛ, రంగురంగులు, అద్భుతమైన పూల మీద మకరందం. అంతకుముందు మురికి తినేది, పశువులు తినేది, వాసన, ఫుడ్ వేరే, రూపం వేరే, స్పర్శ వేరే, ఉండే నివాసం వేరే. ఇప్పుడు అది ట్రాన్స్ఫర్ లైఫ్, అది నీతిమంతుని యొక్క జీవితం. అందుకని బైబిల్లో నేను గబగబా చెప్తాను, మీరు వీలైతే రాసుకుంటే మనం అందరం సంతోషంగా వెళ్ళొచ్చు. నన్ను కూడా ఎవరు తిట్టుకోకుండా బాగుంది సార్ అని చెప్పి అంటారు. నాకు తెలుసు, షార్ట్ మెసేజ్ ఇచ్చినప్పుడు అందరూ సార్ చాలా బాగుంది అంటారు. ఒకరో లెంగ్త్ లాగామనుకో ప్రైజ్ లాడ్ సార్ వెళ్ళిపోతాం. ఈరోజు మిమ్మల్ని అంటే బాగానే ఉన్నాం. నీతిమంతుని ఒకసారి చూడమ్మా, నీతిమంతుని నోరు. ముఖ్యంగా మనం చెప్తున్నా, మన మార్పు రావాల్సింది ఏంటంటే మన నోరు. ఇంతకుముందు ఆమె జోలికి పోవాలంటే భయం, ఇప్పుడు ఆమె దగ్గరికి పోవాలంటే సంతోషం. ఎందుకని? అక్క ధైర్యపరుస్తుంది. ఇంతకుముందు బెదరగొట్టేది. ఆమె దగ్గర పోవాలంటే దడదడ. ఇప్పుడు ఆ నోరు ఆదరణ ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది,
ప్రేమతో మాట్లాడుతుంది. ఆమె దగ్గర పోతే సంతోషం, అంత కాసేపు ఉండాలనిపిస్తుంది. అది ట్రాన్స్ఫార్మ్. కాబట్టి ఇక్కడ మనకు నోరులో ఉండేది ఏంటి? నాలుక ఎలాంటి చెప్పండి? ఒకప్పుడు అగ్ని, ఇప్పుడు జీవం. ఒకప్పుడు ఈ నాలుక మాట్లాడితే సార్ నువ్వు నాశనం అయిపోయిపోయి అన్నారా? జ్ఞాపకం చేసుకుని ఒకసారి. భర్తను తిట్టలేదా? అత్తని రోజు ఈ మధ్య ఒక అత్త కొంచెం హాస్పిటల్ వెళ్ళిపోతే ప్రార్థన చేయించిందంట. ఏమో తెలిసిన అత్తగారు తొందరగా వెళ్ళిపోని ప్రార్థన. నిజమేనా? నిజం. నేను ఆశ్చర్యపోయాను. ఆ మళ్ళీ విశ్వాసం, ఆ మళ్ళీ ప్రార్థన పాటలు పాడుతుంది. నో, అది ట్రాన్స్ఫర్ లైఫ్ కాదు. ఏ నోటితో అయితే లోకాన్ని భయపెట్టేవో ఆ లోకమును ప్రేమతో నువ్వు పలకరించాలి. అది ఇతరులకు చెప్పాలి. అది అదే నాలుక ఎలాంటిదంట? ఒకసారి నాలుక అనుకునేదంట, ఈ పళ్ళన్నీ కలిసి హాయిగా నోటికి వస్తే బాగా నమిలి నా నాలుగుకి నాకు రుచికరంగా ఉంటే అన్ని లోపల పంపిస్తున్నా. కష్టపడి నవ్వులుతూ ఉంటే ఇది ముక్కలు నవ్వుతారు, గట్టి నవ్వుతారు, కానీ పాపం మెత్తగా చేస్తానే ఇదేం చేస్తుంట హాయిగా రుచి చూసి లోపల పంపిస్తున్నా. అందుకని పొగడాలనుకుంటుందంట. అప్పుడు స్టార్ట్ చేసింది, సహోదరులారా మీరు బాగా కష్టపడబట్టి నేను బాగా రుచి అనుభవిస్తున్నా, మీకు అందరికీ థ్యాంక్స్. మిమ్మల్ని పొగడానికి చాలంటే ఆగి మమ్మల్ని పొగడవద్దు, పాడవద్దు. నువ్వు ఏదైనా జారిన వరకు వీడు పళ్ళు రాలగొట్టంటున్నారు, కాబట్టి నువ్వు మాట్లాడిన ఫలితం. కాబట్టి అర్థమైందా? ఇప్పుడు అక్క నాలుగు ఎలాగుంది? అక్క నాలుగు ఎలాగుంది? ఆరోగ్యం, శ్రేష్టమైనటువంటి మాటలు, దేవుని ప్రేమను చూపించే మాటలు, అలకరించేటువంటి మాటలు. వినీత్ ఇందాక చెప్పాడు సాక్ష్యం. అతని యొక్క కమిట్మెంట్ని బట్టి, అతని ప్రేమను బట్టి దేవునిని విడువక. సేవలో చాలా ముళ్ళు ఉంటాయి, మీకు తెలియదు. ఇటు గదితో ఒక ముళ్ళు తగులుద్ది, ఇటు గదితో ఒక ముళ్ళు తగులుద్ది. వెనకొకరు ఉంటారు, పొడుస్తూ ఉంటారు. సామాన్యం కాదు. ఓర్పుతో సహనముతో తట్టుకొని ప్రేమిస్తూ వెళుతున్నాడు. నేను అప్పుడు ఆలోచన చేశాను, వెరీ గుడ్, మంచి బిడ్డ. అందుకని మా అంకుల్ బాబు భాస్కర్ అంకుల్, ఆయన స్టేట్ ఆఫీసర్గా ఉండి, ఆయన సాక్ష్యం కొద్దిగా చెప్తాను. స్టేట్ ఆఫీసర్గా ఉండి ఆయన ఆర్ఎంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఆర్ఎంగా ఉన్నాడు. అంత పెద్ద పోస్ట్, కానీ చాలా సామాన్యం. ఎవరు చూసారు ఇక్కడ ఆయన్ని? పల్లిపాడులో చూసుంటారు. పల్లిపాడులో తుఫాను వస్తే ఇబ్బంది అవుతుందంటే పెద్ద చర్చి కట్టించాడు. ఆ పల్లిపాడు కట్టిన అంకులే. ఆయన చాలా సింపుల్గా ఉంటాడు. పేదవాళ్ళని కనికరించడం, ప్రభు కోసం జీవించడం. ఆ పోస్ట్ కూడా దేవుని కోసం వదిలేశాడు. ఆ స్టేట్ పోస్ట్ ఏం చేశాడు అంటే, ఆయన పక్కన ఆయన 2 ఆప్షన్స్ వచ్చాయి. మనుషుల పొగడ్తలు, పవర్. ఆయన కదిలితే ఎన్ని కార్లో, మన జిల్లాధికారి కదిలితే ఆయన కార్లు, ఆయన స్టేట్ ఆఫీసర్. ఇవన్నీ కూడా వదిలిపెట్టి ప్రభు కొరకు రిజైన్ చేశాడు. కానీ ఈరోజు ప్రభు కొరకు ఎక్కడ కూడా స్లిప్ అవుట్ కాలేదు. ఎక్కడ కూడా డబ్బు అంటే అంత పక్కన పెట్టి చూసేటి పెట్టి నా లైఫ్లో ఎవరిని చూడని చెప్తున్నా. కనుక సంపద దేవుని మాట అంటే ఆయన దేవుని మాట. ఇది లైఫ్, ఇది ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, ఇది నీతి మంతుని యొక్క జీవితం. అది బైబిల్ చేసేటువంటి ఒకే ఒక గొప్ప కార్యం. మిగతా ఎన్ని ఉంటాయి, ఏదో మిరకిల్స్ అంట. మనం అంతా మిరకిల్స్ అంటే పడిపోయేటువంటి వాళ్ళు. మనకు మిరకిల్స్ అంటే పడినట్టు తెలుగులో అద్భుతాలు జరగాలి, డామ్ అంటే పడిపోవాలి, లేకుంటే లేచిపోవాలి, ఇక జ్వరం వెళ్ళిపడి జ్వరం తగలకూడదు. ఇది కాదు జీవితం. కఠినాత్ముని కరుణామయుడిగా మార్చేదే సువార్త యొక్క శక్తి, దేవుని వాక్యం యొక్క శక్తి. అందుకని నాలుక జీవప్రదమైన మాటలు, ఒకప్పుడు నాశనకరమైన మాట. కనుక ఇక్కడ నేను త్వరగా చదువుతాను. జీవపు ఊట, సామెతలు 10:11 చదవనప్పుడు అమ్మా, సామెతలు 10:11. ఎస్, వెరీ గుడ్, చాలు. 10:20 చదవండి. వెరీ గుడ్. 10:21 చదవండి. ఇప్పుడు మన నోరు ఎలా ఉండాలి, మన నాలుగు ఎలా ఉండాలి?
మన పెదవులు ఎలా ఉండాలి? నీవు ట్రాన్స్ఫార్మ్ అయ్యావా లేదా, మార్పు చెందావా లేదా గుర్తుపెట్టు. కనుక ఈరోజు జార్జి గారి గురించి మనం వింటున్నాము అంటే ఎన్ని మంచి విషయాలు విన్నామని. గాడ్ విల్ టేక్ దట్ ప్లేస్. నువ్వు అనుకుంటున్నావేమో మా నాన్న వెళ్ళిపోయినాడు అనుకుంటున్నావు, కానీ పరలోకపు నాన్న మాత్రం ఆ ప్లేస్లో ఉంటాడు. అమ్మ పక్కన నాన్న లేడు అని నువ్వు అనుకోవచ్చు. హియర్ ఐ యామ్ మై చైల్డ్, అమ్మా నీ పక్కన నేనున్నాను, డోంట్ వరీ. ఇది పరలోక సాన్నిహిత్యము, మరి సహవాసము, సమకూరు. దీనిని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనం అందరం కూడా మన జీవితానికి విలువ తెచ్చే వారంగా ఉంటాం, మార్పు చెందిన వారంగా ఉంటాం. మన అందుకనే ఆయన రూపంలోనికి మనం రూపాంతరత చెందాలి. ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. చెక్ చేసుకోండి మీరు అందరూ ఒకసారి ధైర్యంగా మీ భర్తను అడగండి ఇంటికి వెళ్ళి. ఈరోజు ఏమయ్యా నేను ఎంతమంది ఉన్నట్టు ఉన్నానా, మారిపోయానంటే అయ్యగారు ఏమనాలి? లేదబ్బా అంతకుముందు సన్నగా ఉన్నా ఇప్పుడు లావుడు అనుకోవడం. ఏమనాలి? నిజమే, ఒకప్పుడు రాక్షసు, ఇప్పుడు దేవత, నా దేవత అంటారా? అనిపించుకోవాలి మీరు. అంటే దేని ద్వారా? మీ సత్ప్రవర్తన ద్వారా. భర్త ఉరిమిడివాడు, ఇప్పుడు ప్రజెంట్ మ్యాన్. అవునా? తండ్రి వెరీ గుడ్. ఆప్తం నీతిమంతుల ప్రార్థన. బహుశా జార్జ్ గారు ఏ ప్రార్థన చేసి ఉంటాడో మీరు అందరూ చెప్పవచ్చు. ఏమని చెప్పాలి చెప్పండి? అయ్యా నా కొడుకు మంచి సేవకుడు కావాలి, నా బిడ్డలు మంచి వ్యక్తిత్వం కలిగిన వారు కావాలి, నా కుటుంబం ఎప్పుడు ఈ సేవలో తరించుకోవాలి. ఎందుకనంటే ఆ ప్రార్థన ఫలించే ప్రార్థన. ఈరోజు మంచి ఎవిడెన్స్ నిజంగా ఇలాంటి కుటుంబాలు మేము రావడం గొప్ప కాదు. నేను నిజంగా చెప్తున్నా, నేను రావడం గొప్ప కాదు సార్, ఇక్కడ వాస్తవే. నేను చాలా బిజీగా ఉంటాను, వాస్తవం. మన ఒక అమ్మాయి గురేసుకొని చచ్చిపోయింది. అమ్మ నాన్న ఓదార్పు లేక, టీచర్స్ లేక ఓదార్పు. ఆమె చచ్చిపోతే నాకు పడిపోయింది 10 రోజులు, ఫోన్లు, రెస్ట్లెస్. ఈరోజు కూడా రిపోర్ట్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్ను నన్ను కాపాడువాడు ఇప్పుడు. కాబట్టి నేను రావడం గొప్ప కాదు, మధు గారు రావడం గొప్ప కాదు. మధు ఫోన్ చేసేసి సార్ వినీత్ పిలిచాడు సార్, వెళ్దామా? వెళ్దాం రాయన్న, వస్తాను సార్. పాపం ఆయన కూడా క్యాన్ చేసుకొని వచ్చాడు. కానీ మమ్మల్ని రప్పించింది ఎవరు? అన్నిటికీ దేవుడు చెప్తే అట్ట మా పాపం. వినీత్ ప్రేమ ఏమైపోయింది, వినీత్ యొక్క సేవ ఏమైపోయింది, కమిట్మెంట్ ఏమైపోయింది. దేవుని బిడ్డ నిజమే, దేవుడు కొన్నిసార్లు అన్నింటి ఇన్వాల్వ్ కాడు. ఆయన ఏమనుకుంటాడు? నా కుమారుడు ఘనపరచబడు, యా నా కుమారుడు మంచి పేరు పొందితేనే సంతోషించాడు. ఉండేవాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు నా కొడుకు నాకంటే పనికి మాలుడు కావాలనుకుంటే ఎవరున్నారా? నా కూతురు అనుకోరు కదా. బికాస్ ఆఫ్ యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన పోలికలోనికి. అందుకని భక్తుడు అన్నాడు, నీ రూపం ఎప్పుడు నాకు చాటు చేయొద్దంట. వండర్ఫుల్ ప్రేయర్. ఇందాక అనుకున్నామే, మన ప్రేయర్ ఏం కావాలంటే నాకు అది నాయన, నాకు ఇది నాయన, నాకు లోన్ లీవ్ నాయన, అట్లా నాయన. ఎప్పుడు మనకు బ్యాగో లేకపోతే ప్లేటో కొట్టుకుని ఉంటాయి. ఇది కాదు సుమా, ఇది కాదు జీవితం. నీ రూపము నా నుంచి దూరం చేయవాక. హంబుల్నెస్, హోలీనెస్, యాక్సెప్టింగ్, లాంగ్ సఫరింగ్, బేరింగ్, సహించువాడు, ఫలించువాడు, ప్రేమించువాడు, మరి నిత్యము కృప చూపువాడు. అది రూపం. అప్పుడు మనం రూపాంతరం చెప్తాం, రూపాంతరంలోకి మనం మారుతాం. అందుకనే నీ రూపము చాటు చేయకుము, పరమున నాకింత చోటియుము. ఈరోజు ఒకవేళ పరలోకంలో కూడా ఇలాంటి మీటింగ్ జరుగుతూ ఉండొచ్చేమో. నేను బైబిల్ ఆధారంగా చెప్పడం, లెట్ us guess it. అంటే జార్జ్ గారు ఎవరు? ద న్యూ సోల్. జార్జ్ గారు వచ్చారు సార్ అల్లూరు నుంచి. ఓ వెరీ గుడ్. కింద ఏం జరుగుతుంది? జార్జ్ గారిని పొగుడుతున్నారు సార్, సంఘస్థులు పొగుడుతున్నారు సార్, కుటుంబం పొగుడుతున్నారు సార్. ఒక మంచి సేవకుడు తయారు చేశాడు కొడుకుని, మంచి సంఘాన్ని తయారు చేశాడు, మంచి ఆలోచనలు ఇచ్చాడు. ఎలా ఉంటుంది దేవునికి? ఎలా చెప్పండి సార్? ఒకడు వచ్చాడు సార్ అల్లూరు నుంచి, సుబ్రహ్మణ్యం అంట. ఎక్కడ సుబ్రహ్మణ్యం పోలేదు కదా, రైట్. కాబట్టి దేవుడు అన్నాడు, నన్ను కనపరచుమని నేను
సో ఫ్యామిలీ మెంబర్స్ చివరికని చెప్పే మాట ఏంటంటే బీ హ్యాపీ ఇన్ లార్డ్. నెక్స్ట్ ఇది మన సాక్ష్యం కావాలి, ఇది మన విశ్వాసము ప్రదర్శించబడాలి. విచారణ వద్దు. నాన్నగారు ఎక్కడ ఉన్నారు? ఎస్, పరలోకంలో మనకు ఒక రిప్రజెంటేటివ్ ఉన్నాడు, మనకు ఒక ప్రతినిధి ఉన్నాడు. రేపు మన కన్ను మూసిన వెంటనే మనల్ని తీసుకునే వాడెవరు, మనల్ని ఆహ్వానించే వాడెవరు? ఇందాక అన్నాడు ఒక విశ్వాసం ఉంది ఏంటంటే రేపు మా నాన్నని నేను చూడబోతున్నాను అనుకున్నప్పుడు ఇది త్వరగా వదిలిపెడదాం అనుకుంటాడు. అర్థమైందా? ఇంతకుముందు రాలా అవినీతికి, ఇప్పుడు మా నాన్న దేవుని దగ్గర ఉన్నాడు కాబట్టి ఐ వాంట్ టు సీ హిమ్ అంటే త్వరగా ఈ లోకాన్ని అది మాత్రం తొందరపడవాకు నాయన, మా వాడినట్టు సో ఇంకా నువ్వు చేయవలసింది చాలా, దేవుని కోసం చేయవలసింది చాలా. కాబట్టి ఫ్యామిలీకి దేవుడు ఆదరణకర్తగాను తండ్రిగాను ఇక నుంచి ఈ పరిచర్య, ఈ కుటుంబం మరింతగా దీవించబడుతూ ఉంది. అందరు గట్టిగా ఆమెనండి బాబు, అది విషయం. వెరీ గుడ్. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. థ్యాంక్ యూ. దేవుని సేవకుడు వరప్రసాద్ గారు సార్ ద్వారా విన్నాము. నీతిమంతులు ఏ విధంగా ఉండాలో, ఎలా జీవించాలో, ఏ విధంగా మార్పు చెందాలో చక్కని విషయాలు తెలియజేశారు. మనందరి తరపున, కుటుంబం తరపున సరిపోయిన హృదయపూర్వకాలు తెలియజేస్తున్నాను. సమయంలో మన మధ్య సురేఖ సిస్టర్ గారు ఉన్నారంటే వారు వచ్చి ఒక పల్లవి, ఒక చరణం పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములండి. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు, ఒంటరిని కాదెన్నడు నా యేసయ్యా. ఈ సమయంలో మనం వాక్య ఫలిత ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్న వధుసార్ గారు వాక్య ఫలిత ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామం తెలియజేస్తాం.
అందరికీ వందనాలు. ఈరోజు మనందరము మరి ఒక నీతిమంతుణ్ణి ప్రార్థనలోకి మనందరం కూడా చేరి మరి స్తుతించటం దేవునికి ఎంతో మరి ప్రీతికరమైనది. మీ అందరూ కూడా మరి మన బెనిత్ అన్న యొక్క వారి ఫాదర్ గారు మరి నీతిమంతుడిగా ఎంచబడ్డారు దేవుని దృష్టిలో. దేవుని యొక్క పిలుపు అందుకుని దేవుని సన్నిధికి చేరారని మన అందరం కూడా నమ్ముచున్నాం. మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా మనందరికీ కూడా అది ఎంతో సంతోషకరం. మరి ఎంతో నిజంగా మరి తండ్రి గారిని కోల్పోవటం వినీత్కి చాలా మరి బాధాకరమైన విషయమే. కానీ దేవుడిచ్చినటువంటి ఓదార్పు అది చాలా గొప్పది. దేవుని ఇచ్చినటువంటి ఆ ఓదార్పుని బట్టి మరి ఆయన ఇంకను మరి దేవుని సన్నిధిలో దేవుని సువార్తని ప్రకటిస్తూ మరి వారి సేవా జీవితం దేవునికి సమర్పించుకున్నారు. నిజంగా అది ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు మన దైవ సేవకులైనటువంటి వరప్రసాద్ గారు మరి చక్కని వాక్యాన్ని అందించారు. మన అందరం కూడా ఈరోజు ఈ విధంగా మన అందరం కూడా కలిసి ప్రార్థనలో కూడి ఉన్నాం. కానీ రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మనం మరి చెద్దుబాటు కలిగి జీవించిన వాళ్ళే మరి దేవుని పిలుపు అందుకుని పరలోకానికి వెళ్ళగలరు. అటువంటి నిరీక్షణ మనందరికీ ఉందా అనేది మనం అందరం కూడా ప్రశ్నించుకుని మరి దేవుని చూపినటువంటి మార్గంలో మరి ప్రయాణించినప్పుడు మనందరం కూడా మరి నీతిమంతులుగా ఎంచబడతాం. అటువంటి గొప్ప విశ్వాసం, ఆ పరిశుద్ధ జీవితం మనందరం కూడా పొందాలని, మరి ఆ పరలోక రాజ్యం మరి దేవుని యొక్క రాజ్యంలో మనందరం ఉండాలి అంటే ఈ లోక విషయాల్ని మనం తగ్గించుకుని పరలోక విషయం వైపు, పైలోకం మనం చేరేటువంటి వాటిపై మనం దృష్టి పెట్టి ముందుకు వెళ్తే మనందరం కూడా ఒక మంచి విశ్వాస జీవితంలో మనందరం కూడా ముందుకు వెళ్ళటానికి మార్గం ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క ప్రేమను పొంది ముందుకు వెళ్ళినప్పుడు మనం ఈ లోక విషయాలు మనం ఎంతగానో బాధ పెట్టినా కానీ అవి మనం భరించేటువంటి శక్తి దేవుడు ఇస్తాడు. కాబట్టి అటువంటి శక్తిని మనం పొందాలి అంటే మనల్ని మనం పరీక్షించుకుని మరి వాక్యానుసారంగా బైబిల్ చదువుకుంటూ మరి ఆ విధంగా మన యొక్క ఉన్నటువంటి బలహీనతలన్నిటిని కూడా ఈ లోకంలోనే మనం వాటిని కట్టడి చేసుకుని మరి ముందుకి రూపాంతరపరచబడి మన యొక్క ఈ లోక సంబంధమైన ఆత్మ కాకుండా పరలోక ఆత్మకు మనం పొంది రూపాంతరపరచబడి ముందుకు పోయినప్పుడు మనం నిజంగా ఒక క్రైస్తవుడిగా మాదిరికర జీవితాన్ని మనం జీవించగలుగుతాం. మరి ఈరోజు మరి వినీత్ గారి యొక్క ఫాదర్ నిజంగా అటువంటి ధన్య జీవితాన్ని జీవించి మాదిరికరంగా ఉండి మరి కుమారుని కూడా ఆ విధంగా పెంచి మరి అందరికీ కూడా ఒక మాదిరికర జీవితాన్ని ఇచ్చి వెళ్ళారు. వారు మరి నిజంగా దేవుని సన్నిధిలో, పరలోకము దేవుని సన్నిధిలో ఉన్నారని చెప్పి నేను కూడా విశ్వసిస్తున్నాను. రేపు అందరం కూడా మరి అట్టి విశ్వాస జీవితాన్ని కలిగి జీవించినప్పుడు మరి భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు. సో మనం అందరం కూడా ఆ మార్గంలో ప్రయాణించడానికి ప్రతి ఒక్కరం కూడా పయనించాలి. మరి వినీత్ గారి యొక్క కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకు, స్నేహితులకు, సంఘ సభ్యులకు అందరికి కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కని పరిచర్యను నడిపిస్తున్నారు వినీత్ గారు. వారికి దేవుని నామమున ప్రత్యేక వందనాలు. ఈ యొక్క ఇలాంటి జీవితం
ప్రతి ఒక్కరూ కూడా పొందేలాగున మరి దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థన దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పినందుకు ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకున్న తర్వాత మన మధ్య మౌనిక మేడం గారు ఉన్నారు, వచ్చి ఉంటారు, థ్యాంక్స్ చెప్తారు. మన మధ్యలో ఉన్న సుకుమార్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. సుకుమార్ గారు. సరే, లేకపోతే ఉన్నారండి. మన మధ్య ఉన్న జోసఫ్ పాస్టర్ వచ్చిన ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామములో ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మొదటి నుంచి చివరి వరకు మీరు అధ్యక్షులుగా ఉన్నారు, నీకు వందనాలు, స్తోత్రాలు. పాటల యందును, అయా సాక్ష్యముల యందును, అయా వాక్యమందును ప్రభు అని దాసులను నిలబెట్టుకొని అయా నీతిమంతుల గురించి ప్రభు చక్కగా మీరు మాట్లాడారు, వివరించారు, నీకు వందనాలు, స్తోత్రాలు. అయా, నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభు, ముందున్న సమయాన్ని కూడా మీకు అప్పగించుకుంటున్నాను, సహాయం చేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయా వినీత్ సార్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుంటూ అయా తండ్రి గారిని కోల్పోయిన నీ ఆస్తులను అయా కుమారులను కుమార్తెలను బట్టి, మనవలను మనవరాలను బట్టి, తల్లిగారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అవును నా తండ్రి, అయా తండ్రి లేని లోటు, అయా భర్త లేని లోటు, అయా తాతగారు లేని లోటు ప్రభువా అయా మీరు ఈ కుటుంబంలో తీరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. అయా ప్రతి ఒక్కరు నాయన ఒకగానొక దినాన మరి లోకమును విడిచి వెళ్ళవలసిన వారమే, కానీ ప్రభు అయితే నా తండ్రి ప్రభు మనుషులంగా అయా ప్రభు బాధ కలుగుతూ ఉన్నది. బాధపడుతున్న వారిని మమ్మల్ని అందరికీ కూడా కుటుంబ సభ్యులను ప్రభు అయా మీరు ఓదారుస్తున్నారని మేము నమ్మచ్చు. అయా నీ నామానికి మహిమ తెచ్చుకోమని నన్ను సమయాన్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మన మధ్యలో ఉన్న మౌనిక మేడం గారు వచ్చి కొన్ని కృతజ్ఞతలు తెలియజేయవలసిన కోరుతారు. మొదటగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ దినం వచ్చినటువంటి యూసీవై టీం సభ్యులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. అదేవిధంగా సేవకులందరికీ పాస్టర్ గారి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య పరిచయం అందించాలని చెప్పి పిలిచినప్పుడు వరప్రసాద్ సార్ వెంటనే అంగీకరించి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా సార్ వచ్చారు. అందుని బట్టి సార్ కూడా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మధుబాబు సార్ కూడా బిజీగా ఉన్నప్పటికి వచ్చారు, సార్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మొదటి నుంచి కూడా మావయ్య గారి ప్రభు నందు నిద్రించినప్పటి నుంచి ఈ దినం వరకు ఈ నెల దినాలు మా కుటుంబాన్ని ఎంతో ఆదరించినటువంటి మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఆదరణకర్తగా ఉండి మా కుటుంబాన్ని ఆదరించాడు, మమ్మల్ని బలపరిచాడు. అందుని బట్టి మొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినటువంటి యూసీఐ టీం సభ్యులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా పాస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబం గురించి ప్రార్థించారు. అందుని బట్టి వాళ్ళందరికీ వందనాలు. ముఖ్యంగా బట్టగాగల సంఘస్థులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా మా కుటుంబాన్ని ఎంతో ప్రేమించి అనునిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ దినము విధంపాడ వాయించినటువంటి చందన్కి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సాల్మన్ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాడు. సాల్మన్ అన్ని విషయాల్లో మాకు ఒక కుటుంబ సభ్యులాగా అయిపోయాడు. అందుని బట్టి సాల్మన్కి వారి కుటుంబానికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను.
అదేవిధంగా చేరవచ్చినటువంటి బంధువులందరికీ, స్నేహితులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇదే విధంగా మా గురించి, మా కుటుంబం గురించి, మా పరిచర్య గురించి, ఏసీలో పరిచర్య గురించి, సంఘం గురించి అన్నిచ్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇంకనూ బలంగా మమ్మల్ని వాడుకోలాగున, అలాగే ఆదరణ మాకు దయచేయలాగున. మనుషులు ఇచ్చే ఆదరణ కేవలం కొన్ని గంటలు, ఒక దినం ఉంటుంది. కానీ ప్రభు మనల్ని ఆదరిస్తే అది మనకు నిత్యం ఉంటుంది. కాబట్టి ఆదరణకర్త నేనే సెలవిస్తున్నాను దేవుడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి లేని వారికి నేను సహాయకుడినని సెలవిచ్చిన విధంగా మా కుటుంబం పక్షమున ఆ వాగ్దానం ఆయన ఈ నెల దినాలు నెరవేర్చాడు. ఇక ముందు కూడా మా పక్షాన ఆయన ఉండేలాగా అనుదినం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా మనం చేస్తున్నాను. మీ అందరి కొరకు భోజనం సిద్ధపరిచినది ప్రేమతో మీరందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలు.